ఓం శాంతి. అవ్యక్తవాణి 19/12/2021. दिव्य ब्राह्मण जन्म के भाग्य की रेखाएं. दिव्य ब्राह्मण जन्म యొక్క భాగ్య రేఖలు. आज विश्व रचयिता बाप दादा अपने विश्व की सर्व मनुष्यात्मा रूपी बच्चों को देख रहे हैं. ఈరోజు విశ్వ సృష్టికర్త అయిన బాప్దాదా తన విశ్వంలోని సర్వ మానవాత్మల రూపీ పిల్లలను చూస్తున్నాడు. सर्व आत्माओं में अर्थात सर्व बच्चों में दो प्रकार के बच्चे हैं. सर्व ఆత్మలలో అనగా పిల్లలందరిలో రెండు రకాలైన పిల్లలు ఉన్నారు. एक है बाप को पहचानने वाले और दूसरे है पुकारने वाले व परखने के प्रयत्न करने वाले. ఒక రకమేమో బాబాను గుర్తించిన వారు, రెండవ రకము పిలిచేవారు లేక గుర్తించేందుకు ప్రయత్నించేవారు. లేకిన్ హై సభీ బచ్చే, కానీ అందరూ పిల్లలే. तो आज दोनों प्रकार के बच्चों को देख रहे थे. ఈ రోజు రెండు రకాల పిల్లలను చూస్తున్నాడు. सर्व बच्चों में से पहचानने वाले व प्राप्त करने वाले बच्चे बहुत थोड़े हैं. పిల్లలందరిలో గుర్తించిన వారు లేక ప్రాప్తి పొందిన పిల్లలు చాలా కొద్దిమందే ఉన్నారు. और पहचान करने के प्रयत्न करने वाले अनेक है. గుర్తించేందుకు ప్రయత్నించేవారు చాలామంది ఉన్నారు. पहचानने वाले बच्चों के मस्तक पर श्रेष्ठ भाग्य की लकीर चमक रही है. గుర్తించిన పిల్లల నుదుటిపైన శ్రేష్టమైన భాగ్యరేఖ మెరుస్తూ ఉంది. सबसे श्रेष्ठ भाग्य की लकीर है बाप द्वारा दिव्य ब्राह्मण जन्म की. బాబా ద్వారా పొందిన దివ్య బ్రాహ్మణ జన్మ యొక్క రేఖ అన్నిటికంటే శ్రేష్టమైంది. దివ్య జన్మ की रेखा అతి శ్రేష్ఠ చమక్ రహీ है. దివ్య జన్మ యొక్క రేఖ చాలా శ్రేష్టంగా మెరుస్తుంది. పుకార్నే వాలే బచ్చే अनजाने भी मानते हैं कि भगवान ने हमें रचा है, लेकिन अनजाने होने कारण दिव्य जन्म की अनुभूति नहीं कर सकते. పిలిచే పిల్లలు అమాయకత్వంలో కూడా లేక తెలుసుకోలేకపోవడం చేత కూడా భగవంతుడే మమ్ము సృష్టించాడు అని అంగీకరిస్తారు. కానీ దివ్య జన్మ యొక్క అనుభూతిని చేసుకోలేరు. आप भी कहते हो हमें बाप दादा ने दिव्य जन्म दिया. బాప్ దాదా మాకు దివ్య జన్మనిచ్చారు అని మీరు కూడా అంటారు. वह भी कहते भगवान ने रचा, भगवान ही रचिता है, भगवान ही पालनहार है. భగవంతుడే సృష్టించాడు, భగవంతుడే సృష్టికర్త, భగవంతుడే పాలన చేస్తున్నాడు అని వారు కూడా అంటారు. लेकिन दोनों के कहने में कितना अंतर है. కానీ ఇరువురు చెప్పడంలో ఎంత తేడా ఉంది. आप अनुभव से, नशे से, नॉलेज से कहते हो कि हमको बाप दादा माता पिता ने रचा अर्थात ब्राह्मण जन्म दिया. మీరు అనుభవంతో, నశేతో, జ్ఞానం ఆధారంగా మాకు బాప్దాదా మాతాపిత రూపంలో మమ్ములను సృష్టించారు లేక మాకు దివ్య జన్మనిచ్చారు అని అంటారు. రచితాకో జన్మకో జన్మ పత్రికో దివ్య జన్మకి విధి और సిద్ధి సబ్కో జాంతే హో. సృష్టికర్త గురించి, జన్మ గురించి, జన్మపత్రిక గురించి, దివ్య జన్మ యొక్క విధానము మరియు దాని ద్వారా లభించే సిద్ధి గురించి అన్నీ మీకు తెలుసు.
हर एक को अपना दिव्य जन्म का बर्थडे याद है ना? ప్రతి ఒక్కరికి మీ దివ్య జన్మ యొక్క జన్మదినం గుర్తుంది కదా? इस दिव्य जन्म की विशेषता कौन सी है? ఈ దివ్య జన్మ యొక్క విశేషత ఏంటి? साधारण जन्मधारी आत्माएं अपना बर्थडे अलग मनाती और मैरिज डे अलग मनाती. సాధారణ జన్మ తీసుకున్న ఆత్మలు వారి జన్మదినము వేరుగా మరియు పెళ్లి దినము వేరుగా జరుపుకుంటారు. लेकिन इस संगम युग के इस महान जन्म की यह विशेषता भी है और विचित्र भी है. కానీ ఈ సంగమ యుగపు महान जन्म యొక్క विशेषता మరియు విచిత్రము ఇదే. हर बच्चे के मस्तक पर विशेष 4 भाग्य की लकीरें चमकती है. ప్రతి ఒక్కరి నుదుటి పైన విశేషంగా 4 భాగ్యరేఖలు మెరుస్తూ ఉంటాయి. एक दिव्य जन्म की रेखा, दूसरा परमात्मा पालना की रेखा, तीसरा परमात्मा पढ़ाई की रेखा, 14 నిస్వార్థ సేవా की रेखा. 1 దివ్య జన్మ యొక్క రేఖ, 2 పరమాత్మ పాలన యొక్క రేఖ, 3 పరమాత్మ బోధించే విద్య యొక్క రేఖ, 4 నిస్వార్థ సేవ యొక్క రేఖ. सभी के मस्तक में चारों ही भाग्य की रेखाएं चमक रही हैं. అందరి నుదుటి పైన ఈ 4 భాగ్యరేఖలు మెరుస్తూ ఉన్నాయి. लेकिन चमक में और सदा एक रस बुद्धि को प्राप्त करने में फर्क होने कारण चमक में अंतर दिखाई देता है. కానీ మెరుపులో మరియు ఎల్లప్పుడూ ఒకే రకంగా వృద్ధి చెందే దానిలో తేడా ఉండటం చేత మెరుపులో కూడా తేడా కనబడుతుంది. दिव्य जन्म तो सभी ने लिया, लेकिन दिव्य जन्म की रेखा खंडित होती व स्पष्ट नहीं होती. దివ్య జన్మ అందరూ తీసుకున్నారు, కానీ దివ్య జన్మ యొక్క రేఖ ఖండింపబడుతుంది లేక స్పష్టంగా కనబడట్లేదు. क्योंकि अपने जन्म के धर्म में अखंड नहीं चलता तो उनके भाग्य की लकीर ఖండిత్ होती. ఎందుకంటే వారి జన్మ యొక్క ధర్మంలో అఖండంగా నడవట్లేదు కాబట్టి వారి భాగ్యరేఖ ఖండితమవుతుంది. ऐसे ही परमात्मा पालना में तो सभी ब्राह्मण चल रहे हो. ఇదే రకంగా పరమాత్మ పాలనలో బ్రాహ్మణులు అందరూ నడుస్తున్నారు. चाहे समर्पित हो चाहे प्रवृत्ति में हो, लेकिन बाप के डायरेक्शन से चल रहे हो. జీవితాన్ని పరమాత్మ సేవకు అంకితం చేసి సేవా కేంద్రంలో ఉన్న లేక గృహిణిగా ఇంటి దగ్గర ఉన్న బాబా డైరెక్షన్ ప్రకారము నడుస్తున్నారు. समर्पित बहने व भाई भिन्न भिन्न कार्य में तन मन भी लगाते तो धन भी लगाते हैं. జీవితాన్ని పరమాత్మ సేవకు సమర్పించిన సోదరీ సోదరులు భిన్న భిన్న కార్యాలలో వారి తనువు మనసు ధనాలను ఉపయోగిస్తూ ఉంటారు. प्रवृत्ति में रहने वाले भी चाहे तन लगाते चाहे मन लगाते बाप की श्रीमत प्रमाण ही अमानत समझ कार्य में लगाते हो. ఇదే రకంగా గృహస్థిగా ఉన్నవారు కూడా తనువును ఉపయోగించిన ధనాన్ని ఉపయోగించిన శ్రీమతం ప్రకారంగా తాకట్టుగా భావించి కార్యంలో ఉపయోగిస్తారు. పరమాత్మ పాలన सब ब्राह्मण आत्माओं को मिल रही है. పరమాత్మ యొక్క పాలన బ్రాహ్మణ ఆత్మలందరికీ లభిస్తుంది. పాలన की जाती है శక్తిశాలి बनाने के लिए. శక్తిశాలిగా తయారు చేయడం కొరకు పాలన చేయబడుతుంది. तो ब्रह्मा माँ की पालना द्वारा सभी మాస్టర్ సర్వశక్తివాన్ బనే హో. అలౌకిక తల్లి అయిన బ్రహ్మ ద్వారా పాలన పొంది మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారు. लेकिन कोई बच्चे सदा శక్తిयों को कार्य में लगाते. కానీ కొంతమంది ఎల్లప్పుడూ శక్తులను కార్యంలో ఉపయోగిస్తారు.
और कोई बच्चे प्राप्त शक्तियों को अर्थात पालना को कार्य में नहीं लगाते। కానీ కొంతమంది పిల్లలు లభించిన శక్తులను అనగా పాలనను కార్యంలో ఉపయోగించరు। अर्थात पालना को प्रैक्टिकल में नहीं लाते, అనగా పాలనను ఆచరణలో పెట్టరు। इसलिए श्रेष्ठ पालना मिलते हुए भी कमजोर रह जाते हैं और भाग्य की लकीर खंडित हो जाती है। అందువలన శ్రేష్ఠ పాలన లభించినప్పటికీ బలహీనంగా ఉంటారు, లేక భాగ్యరేఖ ఖండితమవుతుంది। ऐसे ही पढ़ाई की लकीर, ఇదే రకంగా విద్యారేఖ। पढ़ाई का एम ऑब्जेक्ट की है శ్రేష్ఠ పదవి को प्राप्त करना। విద్య యొక్క ధ్యేయము శ్రేష్టమైన పదవిని పొందటము। शिक्षक बाप पढ़ाई सबको एक ही समय पर पढ़ाता। శిక్షకుడైన బాబా అందరికీ ఒకే విద్యను బోధిస్తాడు, ఒకే సమయంలో బోధిస్తాడు। लेकिन जो श्रेष्ठ ब्राह्मण जीवन का वह पढ़ाई का पद अथवा नशा है, वह सबको एक जैसा नहीं रहता। కానీ శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితం యొక్క లేక విద్య ద్వారా లభించే పదవి యొక్క నశ అందరికీ ఒకే రకంగా ఉండట్లేదు। फरिश्ता सो देवता स्टेटस को सदा स्मृति में नहीं रखते, इसलिए भाग्य की लकीर में अंतर पड़ जाता है। देवदूत నుండి దేవతగా అయ్యే హోదాను గుర్తుంచుకోరు, అందువల్లనే భాగ్యరేఖలో తేడా వస్తుంది। ఐసే హీ సేవాకి లకీర్, ఇదే విధంగా సేవ యొక్క రేఖ। सेवा की विशेषता है जो ब्रह्मा बाप ने साकार रूप में अंतिम वरदान रूप में स्मृति दिलाई, निराकारी, निर्विकारी और निरहंकारी। ब्रह्म बाबा స్థూల రూపంలో, అంతిమ వరదాన రూపంలో నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అనేది గుర్తు చేశాడు। ఇదే సేవ యొక్క విశేషత। निराकारी स्थिति में स्थित होने के बिना किसी भी आत्मा को सेवा का फल नहीं दे सकते। निराकारी స్థితిలో ఉండకుండా ఏ ఆత్మకు కూడా సేవ యొక్క ఫలాన్ని ఇవ్వలేరు। क्योंकि आत्मा का तीर आत्मा को लगता है, ఎందువలనంటే ఆత్మ యొక్క బాణము ఆత్మకే తగులుతుంది। स्वयं सदा इस स्थिति में स्थित नहीं है तो जिनकी सेवा करते वह भी सदा स्मृति स्वरूप नहीं बन सकते। స్వయం ఈ స్థితిలో ఉండకపోతే ఎవరికైతే సేవ చేస్తారో వారు కూడా ఎల్లప్పుడూ స్మృతి స్వరూప స్థితిలో ఉండలేరు। ఐసే హీ నిర్వికారి, ఇదే విధంగా నిర్వికారి। कोई भी विकार का अंश अन्य आत्माओं के शूद्र वंश को परिवर्तन कर ब्राह्मण वंशी नहीं बना सकता। ఏ వికారి గుణం యొక్క అంశం ఉన్న శూద్ర వంశాన్ని పరివర్తన చేసి బ్రాహ్మణ వంశంగా చేయలేదు। उस आत्मा को भी मेहनत करनी पड़ती है, इसलिए मोहब्बत का फल सदा अनुभव नहीं कर सकते। ఆ ఆత్మ కూడా కష్టపడవలసి వస్తుంది, ఎందుకంటే ప్రేమ యొక్క ఫలాన్ని అనుభవం చేసుకోలేదు। నిరహంకారి సేవ का अर्थ ही है ఫలస్వరూపం झुकना। నిరహంకారి సేవ అంటే అర్థము ఫలస్వరూపులుగా అయి లొంగి ఉండటము। बिना निर्माण बने निर्माण अर्थात सेवा में सफलता नहीं मिल सकती। నిరహంకారిగా కాకుండా సేవలో నిర్మాణము అనగా సేవలో సఫలత లభించదు। तो निराकारी, निर्विकारी, निरहंकारी, इन तीनों वरदानों को सदा सेवा में प्रैक्टिकल में लाना। निराकारी, నిర్వికారి, నిరహంకారి ఈ మూడు వరదానాలను ఎల్లప్పుడూ ఆచరణలో పెట్టాలి।
इसको कहते हैं అఖండ భాగ్యకి రేఖ. దీనినే అఖండ భాగ్య రేఖ అని అంటారు. अब चारों की भाग्य रेखाओं को चेक करो कि अखंड है व अखंडित है, स्पष्ट है व अस्पष्ट है. ఇప్పుడు ఈ 4 రకాల భాగ్య రేఖలను చెక్కింగ్ చేసుకోండి. అఖండంగా ఉన్నాయా, ఖండించబడ్డాయా, స్పష్టంగా ఉన్నాయా, अस्पष्टంగా ఉన్నాయా. जो अखंड भाग्य के लकीरवान है उसकी निशानी है वह अब भी सर्व ब्राह्मण परिवार का प्यारा होगा. అఖండ భాగ్యరేఖను కలిగి ఉన్నవారి యొక్క గుర్తు వారు ఇప్పుడు కూడా సర్వ బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా ఉంటారు. माननीय होने का कारण सर्व की दुआएं शेष आत्माओं के भाग्य की लकीर को चमकाती रहती है. మాననీయంగా అనగా చాలా గొప్పవారిగా ఉండటం చేత అందరి ఆశీర్వాదాలు శేషాత్మ యొక్క భాగ్యరేఖను ఎల్లప్పుడూ మెరుస్తూ ఉండేట్టుగా చేస్తాయి. तो सुना, अपने आप से पूछो मैं कौन. విన్నారా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, నేను ఎవరిని అని. वरदान. समय और संकल्प सहित अपने सर्व खजानों को विल करने वाले మోహజీత్ భవ. వరదానము. సమయము మరియు సంకల్పంతో సహా అన్ని ఖజానాలను వీలునామా రాసి మోహాన్ని జయించేవారిగా కండి. जैसे बच्चे को सब कुछ विल किया जाता है, ఏ విధంగా పిల్లలకు अन्नी विलनामा रासिस्तारो ऐसे आप लोग भी बाप को अपना वारिस बनाकर सब कुछ विल कर दो तो विल पावर आ जाएगी. ఇదే విధంగా మీరు కూడా బాబాను మీ వారసునిగా చేసుకొని అన్నీ విల్నామా రాసి ఇస్తే మీకు ఆత్మస్థైర్యం వస్తుంది. విల్ పవర్ से मोह स्वतः नष्ट हो जाएगा. ఆత్మస్థైర్యం ఉంటే మోహము దానంతటదే పోతుంది. जैसे साकार बाप ने पूरा ही अपने को विल किया, वैसे आप लोग की जो स्मृति है, समय और संकल्पों का खजाना है, उसे विल करो अर्थात श्रीमद् प्रमाण सेवा में लगाओ तो मोहजीत బంధన ముక్త बन जाएंगे. ఇదే రకంగా మీ యొక్క స్మృతి, సమయము మరియు సంకల్పాల ఖజానాను విల్నామా రాసి ఇస్తే, అనగా శ్రీమతం ప్రకారము సేవలో ఉపయోగిస్తే మోహాన్ని జయించి బంధనముక్తులుగా అవుతారు. स्लोगन. एक दो का स्नेही बनने के लिए सरलता और सहनशीलता का गुण धारण करो. స్లోగను. ఒకరికొకరు స్నేహితులుగా కావడం కొరకు సరళ స్వభావాన్ని, సహనశీలతను धारण చేయండి. अच्छा, मीठे मीठे सिक्की लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.